నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏండ్ల పాలన ఎలా ఉంది? 9.5 ఏండ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఈ మే 6న అటు రైతు డిక్లరేషన్‌తో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందన్న అంశం తీసుకొని అటు వరంగల్‌లో కేటీఆర్ నేతృత్వంలో అలాగే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సభ పెట్టబోతున్నది. 2022 కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు రైతు డిక్లరేషన్ అక్కడ చెప్పడం జరిగింది. పా రైతులకు ఎకరానికి 7,500 అంటే సంవత్సరానికి 15,000 అలాగే 2,500 మద్దతు ధర ఇస్తాము. 2,00,000కి పైగా ఉన్న రుణమాఫీ పూర్తి స్థాయిలో అంటే 2,00,000 ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో రుణమాఫీ మేము చేస్తామని చెప్పేసి కూడా రైతు డిక్లరేషన్‌లో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చిల్లు, ఏ మేరకు ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉందనే అంశంపై మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. ఎట్లా చూస్తారు రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా తెలంగాణలో? మీకు ఆంధ్రప్రభ వీక్షకులకు అందరికి కూడా శుభ మధ్యాహ్నం. రైతు డిక్లరేషన్ 2022లో హ్మ్. ఏదైతే రాహుల్ గాంధీ గారు వచ్చేసి రైతు డిక్లరేషన్ అక్కడ అనౌన్స్ చేసి రైతులకు భరోసా ఇచ్చిండ్రో దాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. చాలా వరకు అమలుపరిచింది. ఓ 70-80% అమలుపరిచింది. మిగిలింది కూడా ఈ హ్మ్. ఒక రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయబోతోంది. హ్మ్. కారణం ఏంటంటే దాంట్లో రైతు డిక్లరేషన్లో ప్రధానంగా పెట్టినటువంటిది 2,00,000 రూపాయల రుణమాఫీ, తర్వాత మద్దతు ధర అన్ని ధాన్యాలకు, వరితో పాటు మిగిలిన ధాన్యాలకు కూడా మద్దతు ధర. అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే రైతు బంధు ఉందో రైతు భరోసా కింద మార్చి దాన్ని 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభం కాదు, 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని అది 12,000 కుదించడం జరిగింది. 3,000 రూపాయలు తగ్గించి కౌలు రైతులకు కూడా కొంతవరకు ఐడెంటిఫై చేసి కొంత ఇచ్చిండ్రు. ఇంకా మిగిలింది కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సంవత్సరంలో దాన్ని ఐడెంటిఫై చేసి అది కూడా పూర్తి చేస్తారు. దానికి ఒక రెండు విడతలు ఇవ్వడం జరగలేదు. ఒకసారి రైతు భరోసాగా, రైతు బంధువుగా ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఒకసారి వాళ్ళు పెండింగ్ పెట్టినటువంటిది ఇవ్వడం జరిగింది. రెండోసారి రైతు భరోసాగా మార్చిన తర్వాత 2 పర్యాయాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మూడోసారి ఇప్పుడు ఇస్తున్నారు. రన్నింగ్ ప్రాసెస్‌లో ఉంది. ఒక్కొక్క ఎకరం చొప్పున వేస్తున్నారు. మిగిలింది షార్ట్ పీరియడ్‌లో పూర్తి చేయబోతున్నారు. వారు ఏదైతే రైతు డిక్లరేషన్‌కు విమర్శిస్తూ వరంగల్‌లో వాళ్ళు పెడుతున్నటువంటి సభ ఉన్నదో, వాళ్ళ యొక్క ఆత్మన్యూన్యతకు, వారి పార్టీలో ఏర్పడ్డటువంటి సంక్షోభాన్ని ప్రజల్లో కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల లోపల మేమంతా ఐక్యంగా ఉన్నాం, మేము కూడా ఇంకా ఉన్నామని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నం. అంటే నిజంగా చెప్పనన్న రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు వరంగల్ వేదికగా అమలైనాయండి ప్రజల్లోకి పూర్తి స్థాయిలో? 2,00,000 రూపాయల రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయల పైసలకు అమౌంట్‌ని ఇవ్వడం జరిగింది రైతులకు. ఎంతమందికి అమలైంది? 2,00,000 రుణమాఫీ ఎంతమందికి ఎంతమంది? అమలైంది? ఎంతమందికి అమలైందంటే ఒరిజినల్‌గా పూర్తిగా అది 60,000 కోట్ల పైనుంది. టోటల్ ఔట్‌స్టాండింగ్. హ్మ్. బట్ దాంట్లో ఏదైతే మనం ఒక విధి విధానాన్ని ఏర్పరిచిండ్రు. పలానా టైం డిసెంబర్ వరకు తీసుకున్నటువంటి రుణాలు, ఆ తర్వాత ఎక్సెస్ ఉన్నటువంటి వాళ్ళది కడితే ఇస్తామని, దాని ప్రకారం మాక్సిమం 70-80% హ్మ్. అమలు జరిగింది. హ్మ్. ఒక 20-30% కాలేదు. అది కూడా సమయం చూసి పూర్తి చేస్తారు. సరే 15,000 రూపాయలు ఇస్తాన్నది కాంగ్రెస్ పార్టీ. ఎకరానికి 7,500 ఇస్తాన్నది. ఇచ్చిన హామీ ఇచ్చినప్పుడు తెలీదా? కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బడ్జెట్ సరిగ్గా లేదు. తెలంగాణని పూర్తి స్థాయిలో కేసీఆర్ దోచుకున్నాడన్న అంశం తెరపైకి రాలేదా? ఇక్కడ కాగ్ నివేదిక ప్రకారం గాని, హ్మ్. ఉన్నటువంటి సమాచారం ప్రకారం గాని చూస్తే కేవలం 5-6 లక్షల కోట్ల రూపాయల అప్పు వరకే కనబడ్డది. కానీ ఇక్కడ తెలవనటువంటి విషయం ఏందంటే 3 లక్షల పు 3 ల 3 లక్షల కోట్ల పైచిలుకు పెండింగ్ బిల్లులున్నాయి. 3 సంవత్సరాల నుంచి పెండింగ్, అంటే మేము అధికారం వచ్చే వరకే 2, 3 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్‌మెంట్‌లు ఇట్లాంటివి అనేకమైనటువంటివి అన్నీ పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిండ్రు. గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. మరి గ్రామ పంచాయతీల బిల్లు పెండింగ్ అన్ని ఎప్పటి పండేవి? హ్మ్. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడేగా. అదేవిధంగా హ్మ్. అన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు పెండింగ్ పెట్టడం 5, 6 లక్షల కోట్ల రూపాయలు, 9, 10 లక్షల కోట్ల రూపాయల బర్డెన్ ఎట్ ఏ టైమ్ మీద పడ్డది. దిగితే గాని లోతు తెలవదు. కాబట్టి అక్కడ దిగిన తర్వాత ఉన్నటువంటి సాధక బాధకాలను బట్టి 15, 20 తారీఖు జీతం ఇచ్చేటువంటి ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతానికి తీసుకొచ్చారు. పెన్షన్స్ గాని, జీతాలు గానియండి. దాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణలోకి తీసుకొచ్చి ఒక విధి విధానంగా
విధానాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సరే 15,000 ఇవ్వలేకపోయారు. అట్లీస్ట్ ఆ 12,000 సరైన టైంకి ఇస్తులంటే అది కూడా ఇప్పటి రెండు ఒకసారి సార్లు ఒక్కసారి ఇచ్చిండ్రు. వేసిల్లు అనుకుంటా. అది కూడా ఒకటే ఎకరానికి వేసిల్లు. ఇంకెక్కడ కూడా ఇవ్వలేరు. 2 ఎకరాలకు మొన్నటి వరకు వేసిండ్రు. హ్మ్. ఈసారి పూర్తిగా వేస్తారో కొద్దిగా దానికి హ్మ్. చేసి రై 3 రై విడతల్లో పూర్తి చేస్తామని చెప్పి చెప్పిండ్రు కదా ముఖ్యమంత్రి గారు. రైతులనైతే మోసం చేసింది డిక్లరేషన్ పేరుతో అంటే 100% క్లియర్‌గా మోసం కనిపిస్తుంది ఇక్కడ. చాలా తప్పది. హ్మ్. రైతులను ₹500 మద్దతు ధర కూడా ఇవ్వడం జరిగింది సన్న ఓట్లకు. హ్మ్. అది మిగిలిన మద్దతు ధర దాని కాదు బోనస్. బోనస్ ఇచ్చిండ్రు. మద్దతు ధర కరెక్షన్. ఇప్పుడు ₹2,250 మద్దతు ధర ఉన్నది. ఇక్కడ స 1700 ఐకేపీ సెంటర్ 1700 సొసైటీకి ₹1860 ఉన్నది అంతే అన్న. మీరు మీకు ₹2,250. కావాలంటే ఎళ్దాం. ఇక్కడ నుంచి నేను రైతుని. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్దాం. మీరు ఐకేపీ పవన్ గారు సెంటర్‌కి వెళ్దాం. గ్రామీణ నేను రైతును. హ్మ్. 35 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతును. నిన్ననే మా వరి కోసి పంపినాం. హ్మ్. ₹2,250 దానికి ఉన్నటువంటి మాయిశ్చరైజర్‌ని బట్టి రేట్ ఫిక్స్ చేయడం జరుగుతది. హ్మ్. ₹1,860 ఒడ్డొడ్లకు 1950 ఎంతో ఉన్నది సంథింగ్. హ్మ్. ఏదైనా ఇప్పుడు మీకు ఒకటేందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి వాళ్ళు ఏదైతే ఉన్నదో అది యథాతథంగా అమలు చేస్తున్నాం. దానికి అడిషనల్ ధర కూడా పెంచి ఇచ్చే ప్రయత్నం ఈ సంవత్సరం జరుగుతది. 2 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తిగా సవరించుకుంటూ వచ్చే వరకే హ్మ్. సరిపోయింది. హ్మ్. వాళ్ళు ఉన్నటువంటి అది కూడా పెండింగ్ పెట్టిపోయారు. ₹7,000 కోట్ల డబ్బులు పెండింగ్ సరే పెట్టిపోయారు. నేనేమంటున్నా వాళ్ళు పెండింగ్ పెట్టిల్లా, వాళ్ళు చేయలేరని, బిల్లులు క్లియర్ చేయలేరని, అన్నీ చేయలేరని వాళ్ళని పక్కన నెట్టింది. మీరొచ్చిన తర్వాత కూడా అదే చేస్తుర్రు. మీరేం చేస్తుర్రన్న? మీరు పవన్ పెండింగ్‌లని గారు పెట్టిల్లు. మీరు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు గదా! ఎవరికి ఇవ్వలేదు డబ్బులు. అటు రైతులకు గావచ్చు, లేకపోతే ఈ సర్పంచ్ బిల్లులు క్లియర్. సర్పంచ్ బిల్లులు కూడా హ్మ్. ఆల్మోస్ట్ అవన్నీ క్లియర్ అవుతూ వస్తున్నాయి వన్ బై వన్. అవుతూ సర్పంచ్ వస్తున్నాయి. బిల్లులు అవుతూ వాళ్ళు వస్తున్నాయి గాని అవ్వలేవు. 3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిండ్రు. హ్మ్. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఎలక్షన్స్ కాక ఆపిన. మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు గ్రాంట్స్ రిలీజ్ చేసిండ్రు. దాంతో పాటు వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్స్, 14th ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్‌కు మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టి వీళ్ళు కొన్ని పనులు చేయించింది స్టేట్ గవర్నమెంట్ అప్పుడు. ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ ఫండ్స్ ఇవ్వలేదు వాళ్ళు. అవి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సొస్తుంది. కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్‌లో ఇచ్చేది కాదది. స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఇవ్వాల్సింది. బడ్జెట్ వసతిని చూసి ఇస్తున్నారు. వాళ్ళ పెండింగ్ బిల్స్ ఇచ్చే వరకే మాకున్న సమయం అయిపోతుంది. మేమిచ్చిన బాకీల మాది అమలు చేసుకుంటూ, వాళ్ళు ఉంచిపోయినటువంటిది క్లియర్ చేయడం, అహా! మళ్ళా దేనికి అప్పులకు మిత్తిలు కట్టడం. అంటే మీరు ఏది అమలు చేస్తుల్లని ఇక్కడ డబ్బులు పెడుతుల్లని ఏం అమలు చేసిల్లు ఒక ఉస్తాబస్ తప్ప చెప్పండి ఏదన్నా? ఏంది ఏం హామీ అమలు చేసిల్లు? 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ అమలు కాదా అది? హ్మ్. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ మీ మీ కేసీఆర్ గారు రుణమాఫీ 4 విడతల్లో చేసిండ్రు. మీ వారు ఇచ్చినటువంటి రుణమాఫీ ఇంట్రెస్ట్‌కి సరిపోలేదు. మీ పార్టీకి సంబంధించిన నాయకుడు, ప్రస్తుతం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తను చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదు. అక్కడక్కడ మేము ఇంకా కూడా చెప్తున్నాం టెక్నికల్ కదా! ఇష్యూస్ ఉన్నాయని తను చెప్తున్నారు. మీరేమో టెక్నిక్ పూర్తిగా అయిందని మీరు చెప్తుర్రు గదా! 70-80% అయిందని చెప్పిన. హ్మ్. నేను చెప్పినటువంటిది దాన్ని మళ్ళీ మీరు చూడండి. హ్మ్. 70-80% అయింది. హ్మ్. పూర్తిగా కావాల్సి ఉన్నది. మీకు మొదలే చెప్పిన 60,000 కోట్ల రూపాయలు ఒరిజినల్‌గా ఉన్నటువంటి 2,00,000 లోపు ఉన్నటువంటి రుణము. దానికి కొన్ని కేటగిరీస్ నిర్ణయించారు. ఆ అర్హత లోపు వచ్చినటువంటి వాళ్ళకి అయింది. ఇంకొక 20-30% కాలే అంటే 3,000-4,000 కోట్ల రూపాయలు అయితే అయిపోతది. హ్మ్. దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ కాలేదు. కాకపోవడము జాప్యం వల్ల ఆగింది. అవి కూడా క్లియర్ చేసిన 2,00,000 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైతే లోన్ పే చేసిండ్రో వాళ్ళకి అమౌంట్ అది కూడా ఇస్తామని చెప్పిండ్రు. ఒకటేసారి చేసి ఇస్తున్నారు బడ్జెట్ అంటే వెసులుబాటు ఇప్పుడు చూసుకొని. ఇది మీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తను ఒకటే చెప్పిండు. మేము అధికారానికి వస్తే 2,00,000 రుణమాఫీ చేస్తామనే మాట చెప్పిండు గానీ, అప్పుడు ఎక్కడ కూడా చెప్పారు 2,00,000కి పైగా ఉన్న వాళ్ళకు మిగతా డబ్బులు కట్టుకోవాలి 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పలేరు కదా! ఎంతున్నా సరే 2,00,000 రుణమాఫీ అయితే చేస్తాం అనే మాట అయితే చెప్పిండు. ఇప్పుడు వచ్చిన తర్వాత అమలు చేసేటువంటి క్రమం లోపల తప్పించుకోవడం. ఉన్నటువంటి యంత్రాంగము కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తది. ఆ హ్మ్. గైడ్‌లైన్ ఇప్పుడు ఎట్లంటే మీకు రుణమాఫీ మార్ట్‌గేజ్ లోన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ చేసే వాళ్ళకి అన్ని మార్ట్‌గేజ్ లోన్స్ ఉంటాయి. మార్ట్‌గేజ్ లోన్స్‌కు అది దీంట్లో వర్తించదు. వాళ్ళు అది కూడా దీంట్లో వర్తిస్తాయని చెప్తారు. మార్ట్‌గేజ్ లోన్స్ ల్యాండ్ మార్ట్‌గేజ్ చేసుకొని కొంత లోన్ ఇస్తారు. ఏదైతే క్రాప్ లోన్ కింద ఇచ్చిండ్రో దీని ఓడీస్ కింద ఇచ్చినటువంటి వాటికి ఇవ్వరు. అంటే ప్రాపర్టీ మార్ట్‌గేజ్ చేసుకొని ఉన్నటువంటి లోన్స్‌కు దీంట్లో వర్తించదు. అది అంతకుముందు చెప్పలేదు అంటే దాన్ని ఒకసారి కేటగరికల్‌గా ముందు పెట్టుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు ఇచ్చినప్పుడు యూపీఏ ప్రభుత్వం 2009లో ఇచ్చినప్పుడు కూడా వాటి ఎవరికి ఇస్తాం ఎవరికి ఇయ్యమనేది కొంత గైడ్‌లైన్స్ అనేది తయారు చేస్తారు. దానికి అనుగుణంగానే ఇస్తారు. ఆన్ ది హోల్ అందరికి ఇవ్వరు. కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు మరి అందరికి ఇచ్చిండా? అందులో కూడా ఇవ్వలేదు. హ్మ్. ₹1,00,000 4 విడతలు ఇచ్చిన దాంట్లో కూడా ఇయ్యలేదు. దాంట్లో అహా! వాళ్ళు ఇవ్వలేరని చెప్పేసి కదా కాంగ్రెస్ పార్టీని అంటే తీసుకొచ్చింది. రాగానే అన్నీ ఇప్పుడు అయిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు కాదు కొత్తగా ఇప్పుడు ఏముందండి ఇక్కడ? వాళ్ళు 9 ఇవ్వలేరని కదా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది ప్రజలు. 100% హ్మ్. రైతులకు ఇవాళ వాళ్ళ కాళేశ్వరం యొక్క నీళ్లు లేకపోయినా హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా పంట
గణనీయంగా పెరిగింది. దేశంలో కూడా ఒకటో స్థానానికి చేరేటువంటి స్థాయిలో ఈ 2 సంవత్సరాల నుంచి అయితే వరిధాన్యం పంట వచ్చింది కదా! అంతకుముందు అన్ని రాలే. దా అంతకుముందు కంటే ఇది గణనీయంగా ఎక్కువొచ్చింది. హ్మ్. అంతకంటే కూడా ప్రొడక్షన్ ఎక్కువొచ్చింది ఇప్పుడు. హ్మ్. ఇక మరి దాని గురించి మనం అంతకంటే ఎక్కువ చెప్పగలిగింది ఏం లేదు. ధాన్యం పెరిగింది. ఇక్కడ ఇండస్ట్రీస్ అనేటివి కూడా చాలా పెట్టుబడులొస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు కావాల్సినటువంటి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నది ప్రభుత్వం. ఉద్యోగాలిచ్చినాం. ఉద్యోగాలు ఏం చేసిందంటే 60,000 ఉద్యోగాలు మరి మీరు 9 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. సన్నబియ్యం ఇస్తున్నాం. ఆ! రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. 60,000 రేషన్ మన 60,00,000 రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. ఇచ్చిండ్రా ఎవడైనా? 9 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డ్ ఇచ్చిండ్రండి? 9 సంవత్సరాలు ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి? ఎన్ని కొత్త కాపురాలు ఏర్పడతాయి? వాళ్ళకి ఇయ్యాలనేటువంటి సోయి లేదా ప్రభుత్వానికి? మరి ఇన్ని కార్యక్రమాలు చేసినాయని కనబడతలేవా? 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పేరట, ఎంక్వైరీ పేరట కాలయాపన చేస్తుంది తప్ప, ఎక్కడ కూడా తన అభివృద్ధిని చూయించుకుంటలేదు. కేవలం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే పరిస్థితే కాంగ్రెస్ పార్టీది అని వస్తుంది ఈ ఆరోపణ. ప్రతిపక్షాలు అనేటివి ఉన్నాయి. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి తప్ప హ్మ్. విమర్శించడం కోసమే ప్రతిపక్షాలు ఉండొద్దు. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మిమ్మల్ని ఇట్లనే గనక మాటి మాటికి గనక విమర్శించి మాటి మాటికి చేస్తూ ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకేసేవాళ్ళు గారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకంగా మీకు సహకరించింది. మీరు డిస్ట్రక్టివ్ ఫోర్సు, మీరు విధ్వంసకర శక్తిగా ప్రయత్నం ఇస్తారు. ఎప్పుడు వీళ్ళని పడేద్దామా, ఎప్పుడు కుర్చీలో కూర్చుందామా అనే ఒకే ఒక తపన తప్ప వాళ్ళ కుటుంబంలో సరిగ్గా లేదు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. దోచుకున్న సొమ్ము పంచుకునే దగ్గర వచ్చిన పంచాయతీల్లో భాగంగా బిడ్డొక దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడు ఒక దిక్కు మరి అయ్యిండు. దోచుకున్నప్పుడు వాళ్ళ అధికార ఆత్మ పార్టీ ఏం సంరక్షణ కోసం చేస్తుందన్న? ఆత్మ సంరక్షణ కోసం సభ పెట్టుకుంటున్నారు. ఏమంటే ఆ దోచుకున్నప్పుడు అంత బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నుంచి పడితే కిందున్న నాయకుల దాకా ఆరోపణలు చేస్తున్నారు కదా! ఎందుకు మరి వాళ్ళని చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు చర్యలు తీసుకోవడానికే కమిషన్స్ వేసిండ్రు. చర్యలు తీసుకోవడానికే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏం కానీ చెప్పింది కేసీఆర్ గారి లాగా రిపోర్ట్ ఏం చెప్పింది చెప్పండి? కేసీఆర్ కాళేశ్వరం గారి లాగా కానివ్వండి, హ్మ్. యూపీఏ మన ఎన్డీఏ ప్రభుత్వం లాగా ధన్మన్ లోపల అరెస్ట్ చేసి పడేస్తే అరెస్ట్ చేయడం ఏ కాజ్ మీద ఎవరినైనా చేయొచ్చు, మిమ్మల్ని చేయొచ్చు, నన్ను చేయొచ్చు. హ్మ్. కానీ కరెక్ట్ నేర నిరూపణ చేసి అరెస్ట్ చేసి దానికి ఒక శిక్ష పట్టేట్టు చేస్తే ఉంటది. దానికి కూడా సమయం వస్తుంది. రెండేళ్ళు కాళేశ్వరం పైన 2 సంవత్సరాలతో ఏం కాదండి. 10 నిలబడ- సంవత్సరాలు కమిషన్లు నడిచినాయి. 2 ఏళ్ల మీరు పవన్ గారు కాళేశ్వరం మీరు హిస్టరీ తీసుకోండి. 10 సంవత్సరాలు ఒక్కొక్క దాని మీద జరిగిన కమిషన్లు ఉన్నాయి. 20 సంవత్సరాలు జరిగినటువంటి కమిషన్లు ఉన్నాయి. 2 సంవత్సరాలు రిపోర్ట్ రావడమే ఎక్కువ. సరే అంటున్నా. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన ఆరోపణ చేసింది. కమిషన్‌లో చెప్పి పీసీ ఘోష్ కమిషన్ తీసుకొచ్చింది. కోర్టు పూర్తి స్థాయిలో తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టులాగా ఒక రిపోర్ట్ అయితే ఒక జవాబు ఇచ్చింది. ఈ బేస్డ్ మీద అంటే ఈ రిపోర్ట్ బేస్డ్ మీద ఎటువంటి చర్యలు తీసుకోరాదు అనే విధంగా అయితే చెప్పింది. సిబిఐకే ఏముంది? ఇచ్చినాం కదా. హ్మ్. మీరు కోర్టుకు పోవాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు ఏర్పడ్డది? వీళ్ళకి భయం, తప్పు చేసిన భయం ఎవరైనా ఉండబట్టే వెళ్తారు కదా. కదా ఇప్పుడు వాళ్ళ పైన సరే, ఆరోపణలు వెళ్ళిండ్రు వచ్చినప్పుడు కదా. ఖచ్చితంగా వెళ్తారు కదా. మేము రిపోర్టు అసెంబ్లీలో పెట్టి, పబ్లిక్ డొమైన్ లో పెట్టి, అసెంబ్లీలో పెట్టి చర్చించి సిబిఐ గొప్ప చెప్పినాం. హ్మ్. మేము దాని మీద చర్య తీసుకోలే, అరెస్ట్ చేయలేదు కదా. అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉండే. దాన్ని అరెస్ట్ చే- చేయడం కాదు కదా మీకు ఇంపార్టెన్స్. తెలుసు అది అది ఎట్లా నేర లాపై రిపోర్ట్ కాబట్టి అనవసరంగా మనం నిరూపణ విధవలైతే మనం చేస్తే అనవసరంగా ఎందుకు ఇరుక్కపోవడం అని చెప్పి చేయలేదు. ఇప్పుడు అంతేనా? నేర నిరూపణ చేసి వాళ్ళని సరి అయినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి తప్ప హ్మ్. కేవలము తమిళనాడు రాజకీయాల వైపు కానివ్వండి, రాష్ట్ర దేశంలో ఇప్పుడైతే ఎన్డీఏ మా పవన్ కేర్ని తీసుకుపోయి లోపల పెట్టింది కదా. ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టి భయభ్రాంతులను చేసి బెదిరించుకొని కాలం వెళ్ళబుచ్చుకునేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీ ఘోష్ కమిషన్ మీ ప్రభుత్వం అవును, వేసింది కదా? వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది కదా. వేసింది. వాళ్ళేగా తప్పు జరిగిందని 600లకు పైగా పేర్ల ఇచ్చిండ్రు. రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇచ్చిండ్రు. ఇంకేమున్నది అక్కడ మళ్ళీ నేరం? కమిషన్ నేర నిరూపణ అయిన తర్వాత దానికి అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి. దాంట్లో కొన్ని టెక్నికల్ పాయింట్స్ స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం లేని ఉన్నాయి. కాబట్టి సిబిఐకి ఇచ్చింది. అదే మా కోర్టులో బంతి లేదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళ చేతిలో ఉంది. మేము ఇచ్చినాం కదా. తప్పించుకోవడం అంతే. తప్పించుకో అంటే మేము కాళేశ్వరం ఎట్లా ఆరోపణ అనుకోకండి. చేసినాం, రిపోర్ట్ ఇచ్చినాం, మాకు సంబంధం లేదు. ఇక బీజేపీ విమర్శ- వాళ్ళు arrest విమర్శకు చేస్తలేరు. విమర్శించడమే విమర్శించనే దలుచుకుంటే ఆ. ఏదైనా విమర్శగానే కనబడుతుంది. మీరు దాంట్లో కరెక్ట్ ఉందా లేదని ఆలోచిస్తే దాంట్లో సత్యం కనబడుతుంది. అంటే ఇది మీరు విమర్శ వాస్తవం కోసమే కాదు. ఆలోచిస్తే విమర్శ ఇప్పుడు ఇది వాస్తవం కాదు, మా చేతిలో కాదు, లేదు, మమ్మల్ని కాదు. ఎవరు అన్నప్పుడు అబద్ధం, అబద్ధం, బీజేపీ అబద్ధం అది. పప్పించాలా? మా పరిధిలో ఉంటే చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఉమ్. పరిధిని దాటి ఉంది కాబట్టి సిబిఐకి ఇచ్చినాం. హైకోర్టు చెంపబెట్టి చెంపపెట్టే ఉందండి. పీసీ ఘోష్ కమిషన్ మీద చర్య తీసుకోవద్దు అని అన్నారు. మేము తీసుకుంటే సిబిఐకి ఎందుకు ఇస్తాము? ముంజేతి కడియానికి అద్దాలు ఎందుకని ఎదురుగా మేము చర్య తీసుకోకుండా సిబిఐ గొప్ప చెప్పినాం కదా. సిబిఐ గొప్ప చెప్పిన దాని మీద కోర్టు చెప్పేది ఏముంది, మేము వినేది ఏముంది? ఇంకా మేము ఆల్రెడీ కోర్టు చెప్పకముందే కోర్టు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా వస్తాయని తెలిసేసి సిబిఐకి ఇచ్చినాం.
ఉమ్. ఇక మరి దాంట్లో ఉన్న ఇబ్బంది ఏముందంటే సరే, ఫోన్ ట్యాపింగ్ అంశం ఎటుపోయింది, ఈ కార్ రేసింగ్ అంశం ఎటుపోయింది? ఫోన్ ట్యాపింగ్ అంశం ఆ, లోపల ఉన్నటువంటి సాక్ష్యాల్ని పూర్తిగా విధ్వంసం చేసిండ్రు. ప్రభాకర్ రావు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సాక్షులను ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అయిందని రిపోర్ట్ చేసిండ్రో వాళ్ళందరినీ కూడా విచారణ చేసిండ్రు. ఫైనల్గా దాని మీద ఏమాత్రం ఆధారాల సాక్ష్యాలున్నా ఎవరున్నా వాళ్ళ మీద స్పేర్ చేయకుండా చేస్తారు. అయితే ఉమ్, వాళ్ళకి క్లియర్గా తెలుసు అది ప్రభాకర్, ఎందుకంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పేప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఎక్కడ ఆధారాలు ఉండవు. ఉంటే అధికారులే బలవుతారు. కాబట్టి వాళ్ళను వీలైతే అసలు వాళ్ళని ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నది తప్ప కేవలం ఈ అమాయకులను ఏదో అధికారులను బలి చేసేటువంటి ఉమ్. ఉద్దేశంలో కాంగ్రెస్ ఈ పార్టీ ఈ లేదు. కార్ ఈ కార్ రేస్ ఎటుపోయింది మరి? ఇది ఈ కూడా కార్ దీనిపైన కూడా ఈ ఎంక్వైరీ ఈ- ఈ చేసింది కదా? కార్ రేస్ లో వాళ్ళకి ఎప్పటికైనా తప్పదండి. వాళ్ళు ఇక్కడ మన ఎఫ్సిఎన్ఆర్ఏ వాళ్ళు ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని అతిక్రమించి ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళు యూజ్ అనే చేసిండ్రు. ఏదో దాని ఒకటి, మీద ఏదో కేసు అవుతాయి. ఇప్పుడు ఒకటి ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ అనేది ఇవాళ కోర్టులో ఏం కానీ రేపు రాదు. మనం మీడియాలో మాట్లాడినంత తేలికగా మనం బయట నేను అదే కోర్టు సరే, ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీ కోర్టు కేవలం లీగల్ ప్రాసెస్ ఆరోపణల లో దగ్గర ఉంది తప్ప చర్యల దగ్గర లేదు అనే అంశం అయితే క్లియర్ కట్ గా లీగల్ పెట్టేస్తుంది. గా చర్య తీసుకోవడానికి లీగల్ గా మేము పూర్తి అస్త్రాలు పూర్తిగా నేర నిరూపణ చేసి చర్యలు తీసుకుంటాం తప్ప ఇంకో 5 సంవత్సరాల చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇంకో వ్యక్తిగత కక్షలు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళగా వేధించేటువంటి ఉద్దేశం మాకు లేదు. వచ్చే 5 ప్రజాధనం దుర్వినియోగమైంది, దాన్ని ఏ విధంగా చేయాలనేది దానికి క్లియర్గా చేసి దానికి అన్యాయమైన దగ్గరికి ఖచ్చితంగా న్యాయం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే రెండోసారి కూడా అధికారం రావడానికి ఈ తప్పకుండా అస్త్రాలు రెడీ వస్తాం. చేసుకుంటుంది. ఇట్లాంటి అన్ని అస్త్రాలు అన్ని రెడీ చేసుకుంటుంది తప్ప ఆ రెడీ చేసుకున్న పైన ఉంది కాదండి, కానీ మనిషి వాడతలేదు వాటిని. ఒకటి పవన్ గారు, మనిషి ఆశావాది. రెండోసారి రావాలనుకోవడం, రేపు ఉన్నదని బతకడం అనేది సహజం. ఉమ్. రెండోసారి రావాలని తప్ప నేరం అదేమన్నా? మనస్ఫూర్తిగా చెప్పండి, మీ వస్తారని ఆలోచన, ఎందుకంటే రైతులను మోసం చేసిళ్ళు, 100% ప్రతిపక్షాలని రైతులకు కేసులు న్యాయం పెట్టి చేసినటువంటి ప్రభుత్వమే విసిగిస్తుళ్ళు. కాంగ్రెస్ పార్టీ. ఉమ్, ఉచిత కరెంట్ ఇచ్చింది మేమే. ఇవాళ ఉమ్. రైతులకు ఉన్నటువంటి పూర్తిగా రైతులకు ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ ఇన్ఫ్లుయెన్స్ మీద సబ్సిడీ మొత్తం తీసేసింది. 2500 అవన్నీ ఇస్తున్నాం ఇప్పుడు మేము. 2500 మీద ఇవి అగ్రికల్చర్ వృద్ధులకు ఇస్తాన 4000 ఎక్కడున్నాయి, స్కూటీలు ఎక్కడున్నాయి, నిరుద్యోగ భృతి ఎక్కడుంది, 500 గ్యాస్ సిలిండర్ ఎక్కడుంది, రాష్ట్రంలో 500 పెట్రోల్ గ్యాస్ కొరత సిలిండర్ అమలు ఏర్పడుతుంది. అవుతుంది. మీరు మీరు ఇప్పుడు ఇన్ని గృహజ్యోతి సంవత్సరాలుగా మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో చెప్పడం మనం స్కిప్ అయినాం. గృహజ్యోతి పథకం వస్తుందా లేదా అడగండి. గ్యాస్ సిలిండర్కి 500 రూపాయల సబ్సిడీ ఇస్తుందా లేదా అనుకోండి. అకౌంట్స్ దానికి ఎవరైతే అటాచ్ చేసినా వాళ్ళందరికీ అమౌంట్స్ 916 రూపాయలు పెరిగింది ఈ రోజు గ్యాస్. 916 రూపాయలు కమర్షియల్ పెరిగింది. ఇది కాదు, ఎల్పిజి డొమెస్టిక్ పెరగలేదు. 960 రూపాయలు కమర్షియల్ పెరిగింది. డొమెస్టిక్ పెరిగినటువంటి దాంట్లో మనకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. 500 రూపాయల సబ్సిడీ మీరు దాంట్లో నమోదు చేసుకున్న వాళ్లకు అకౌంట్లో పడుతున్నాయి. మీకు కావాలంటే ఆధారాలతో సహా ఇస్తా. గృహజ్యోతి పథకం నేను మా ఊర్లో కానివ్వండి, మా సరౌండింగ్స్లో కానివ్వండి, నేను చూపిస్తే ఎంతమందికి అమలు అవుతుందో. 2 సంవత్సరాల కాలంగా కరెంటు బిల్లు కడతలేరు ఎవరు. ఆ విషయం మేము చెప్పుకుంటలేం. మీరు ఏం చేసిందంటే మేము చెప్పడానికి మేము కొంచెం 2-3 సార్లు వెనక ముందు ఆలోచించుకునే పరిస్థితి చెయ్యలేరుగా చెప్పుకుంటారు. అబద్ధం అండి. చేస్తే బహిరంగంగా చెప్పుకుంటారు కదా. మీరు నెగటివ్ యాటిట్యూడ్ తోటి మాట్లాడితే నేనేం చేయలేను. కానీ నేను గృహజ్యోతి ఉన్న పథకం వాస్తవం చెప్తున్నా. 100% అమలు అవుతుంది. మీరు కాంగ్రెస్ అమలు పార్టీ కాలేదని నాకు ప్రూవ్ కార్యకర్తలు లెక్క చేయండి. మాట్లాడాలంటే కష్టం కదా. పవన్ గారు, మీరు అమలు అవుతలేని మీరు ప్రూవ్ చేయండి. నేను అమలు అవుతుందని నేను చూపిస్తా. అది రాగానే మీరు ప్రూవ్ చేయండి. నేను ప్రాక్టికల్గా, నేను ఇప్పుడు ఏదో మనం ఇంటర్వ్యూలో మాట్లాడడం కూడా నేను చెప్తలేను. నేను గృహజ్యోతి పథకం అమలు అవుతుందా లేదో మీ ముందు ఇక్కడ నుంచి ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు అవుతుందో లేదో వాళ్ళు చెప్తారు మీకు. ఎట్లా అండి దాని అంత పూర్తిగా ప్రతిపక్షాలు బతికుండడం తప్ప ఆ ప్రజాస్వామ్యాలు అవసరం. కానీ ప్రతిపక్షాలను బతికించడం కోసం మీరు అధికార పార్టీ ఎవడొచ్చినా ఎవడో అధికారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడమంటారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడితే బాగుంటుంది తప్ప మీరు రాంగ్ కాదు. నిజాన్ని చెప్పండి. మీరు నిజాన్ని చెప్పండి. జరిగిందని చెప్పలేదు, జరగలేదు. మీరు అన్నారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, స్కూటీస్ ఇవ్వలేదు. మేము 2000 వృద్ధులకు ఇస్తాను, 2000 పింఛన్ కాస్త 4000 ఇస్తాను, 4000 చేయలేదు. 2500 మహిళలకు ఇస్తాను, అది ఇవ్వలేదు. మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ. ఒక మాట, అక్కడ మీడియాల టోటల్ కూడా మిస్గైడ్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినారు. మీరు అదవండి మేనిఫెస్టో చూసినా, మేనిఫెస్టో రాసినామండి, దాంట్లో ఉన్నామండి. కింద ఉంటది, కింద 100 రోజులలో అమలు పరిస్థితి అమలు పరిచేది గ్యారంటీలను చట్టబద్ధత చేస్తామని చెప్పిండ్రు. 3 రోజులు దీన్ని ఈ మిస్గైడ్ చేసి ప్రతిపక్షాలు గ్లోబల్ ప్రచారంలో ఏదైతే అబద్ధమైన స్పీడ్గా ఏదైతే పోతుందో నిజం 100 రోజుల్లో చట్టబద్ధత కల్పిస్తాము అన్నారు. చట్టబద్ధత కల్పించలే అని అడగండి, అది న్యాయం. మీరు అడిగిన దాన్ని మీ ప్రశ్నే నేను చెప్తున్నా. 100 రోజులు మొన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో పెడతాన్నాడు కదా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించమని.
వాళ్ళు తెల్లారి అసెంబ్లీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఉమ్. వాళ్ళకంత సస్పెండ్ చిత్తశుద్ధి మరి చేసి కదా, కేసీఆర్ గారు ఇప్పుడు అధికార పార్టీ కేసీఆర్ గారు సస్పెండ్ చేసింది కదా. కేసీఆర్ గారు చాలా గొప్ప నాయకుడు, ఉమ్, చాలా నిబద్ధత గల నాయకుడు, నిజాయితీ గల నాయకుడు అని అనుకున్నప్పుడు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు వచ్చి అడగొచ్చు కదా. అడగొచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు. నువ్వు చెప్తే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఉమ్, ఎందుకంత మేము రాము, మేము అధికారంలో ఉంటేమో వచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం వచ్చినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా పోషించారు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నాయకుడు. అసలు మీకు అధికార పక్షం కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీ యొక్క సామర్థ్యం, మీకు ఉన్నటువంటి గొప్పతనం తెలియజేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే, మీరు ఇంట్లో పడుకుంటే మరి ఎవరేం చేయాలండి దానికి? ఈ మీ కుటుంబ సమస్యల కోసం మీరు ఇంట్లో మా మీద ఎందుకు ఏడుస్తారు? 2.5 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎట్లుంది తెలంగాణలో? టోటల్ గా ఫెయిల్యూర్ అయింది. ఎందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం? నిర్మాణాత్మక ప్రతిపక్షం ప్రశ్నించడం కాదండి, ఉమ్, నిర్మాణాత్మక ప్రజల గొంతుకగా ప్రశ్నించాలి. నా అధికారం కోసం మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అవసరాల కోసము, ప్రజల యొక్క అభివృద్ధి కోసము, సమాజం యొక్క ఉన్నతి కోసము ప్రతిపక్షాలు పోరాడాలి. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షం. ప్రతిపక్షం లేకపోతే అది రాచరిక వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ. అపోజిషన్ ఉంటేనే కదా దాని డెమోక్రసీ. డెమోక్రసీ యొక్క బ్యూటీనే అపోజిషన్. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుని అంతర్జాతీయ వేదికకు అటల్ బిహారీ వాజ్పేయి గారిని అధికార పార్టీ వాళ్ళు పంపించారు పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో దేశ ప్రతినిధిగా. అది ప్రతిపక్షం యొక్క గొప్పతనం. ప్రతిపక్షం అంటే ఏందండి? ప్రతిపక్షం అంటే ఊరికి కీచలాడుకోవడం వర్గపోరా ఇదేమన్నా? ప్రజా సమస్యల కోసం మనం కొట్టాడుకోవాలి, వ్యక్తిగత అంశాల కోసం కాదు. ప్రజా సమస్యల కోసం ఎక్కడొచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు? కేవలం రాజకీయం చేయడం కోసం మాట్లాడుతున్నారు తప్ప, కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల కోసం ఎక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎక్కడ ఇప్పుడు బుల్డోజర్ కొట్టినా అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అక్కడ పోయి దాని అనేది హైప్ చేసుకోవడం, ఏ అంశం హైప్ చేసుకోవడం అనేదే కానీ మీరు మనం మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పెండింగ్ అయింది? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత మీ ఆధ్వర్యంలోనే కూలిపోతే తర్వాత ఏదో బాంబు పెట్టి పేల్చిందని చెప్తారు. ఎందుకండి దుష్ప్రచారం? మీ అది వైబుల్ కాదు అని అందరు రిపోర్ట్స్ ఇచ్చిండ్రు. అది కనుక ఫుల్ ఫ్లెడ్జ్లో రన్ అవుతే కరెంటు బిల్లు కట్టడానికి రాష్ట్ర బడ్జెట్ చాలదు అని చెప్పిండ్రు. ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ని తెచ్చాడబెట్టి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండ్రు. 1,80,000 కోట్ల రూపాయల నిధులు ఇరిగేషన్ కోసం పెట్టిండ్రు. ఈ అప్పంత ఎవరు కడుతుండే? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎవరు కడుతున్నాం? మనమే కడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందంటే మనం కడుతున్నాం, ప్రజలం కడుతున్నాం. అదేమి ప్రతిపక్షాలు ఇంట్లో నుంచి కట్టరు, అధికార పక్ష నాయకులు ఇంట్లో నుంచి కట్టరు. ప్రజల యొక్క వసూలు చేసే పన్నుల నుంచి మనకు జరగాల్సిన అభివృద్ధుల నుంచి కడుతున్నారు. ఇంత దుబారా చేసి మంచిగున్న సెక్రటరియట్ను కూలగొట్టి 1,000 కోట్ల రూపాయలు పెట్టి సెక్రటరియట్ కట్టి మీ ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ భవనాలు కట్టి ఇష్టం దగ్గర కట్టి మిగిలిన తీసేసి ఏం చేసిండండి? విధ్వంసం చేసిపోయినారు, ఆర్థిక విధ్వంసం. ఎట్లుంది? కవిత కొత్త పాడి పెట్టింది, మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? ఇక్కడ రాజకీయంగా తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. కొత్త పార్టీకి ఇక్కడ ఆస్కారం లేదు. వాళ్ళ కుటుంబాల కలహాల కోసం, వాళ్ళ యొక్క ఉనికి చాటుకోవడం కోసం ఆమె పెట్టుకుంది తప్ప, ఆమె వచ్చే చెప్తుంది కదా అవినీతి జరిగిందని. మేము చెప్పాల్సిన అవసరం ఏముంది? కవిత గారే సొంత తండ్రి మీద ఆమెనే చెప్తున్నది. రేవంత్ రెడ్డి వెనుకున్నాడు కవిత గారు వెనుక. రేవంత్ రెడ్డి ఏదైతే మాటలు ఆమె సొంత బిడ్డ కదండి. రేవంత్ రెడ్డి ఉచ్చరిస్తుండో అదే మాటలు కవిత గారు మాట్లాడుతున్నారు. మరి ఏంది? ఆమెకు తెలివి లేదండి? కవిత గారికి ఆమె విజ్ఞత లేదా? రేవంత్ రెడ్డి చెప్తే వినేటువంటి పరిస్థితులు ఆమె ఉందా? ఆమె ఒక పార్టీ పెట్టిందండి. ఆమె చిన్నగా చేసి మాట, ఒక మహిళ ఒక పార్టీ పెట్టింది, తండ్రిని ఎదిరించి పెట్టింది. మనం వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆమెను కూడా గొప్పగానే చూస్తే తండ్రిని ఎదిరించి పార్టీ పెట్టింది. మంచి వాళ్ళు భయపడుతున్నారు. ఆ పరిస్థితిలో ఆమె పార్టీ పెట్టింది. పార్టీ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి సలహా మేరకు పెడతదా? ఇక్కడ తప్పుడు ప్రచారం అండి. వాళ్ళ ఇంట్లో పంచాయతీ తెచ్చి మాకెందుకు రుద్దుతాడు? రెండోసారి తెలంగాణలో మంత్రివర్గ విస్తీర్ణం జరిగినప్పుడు వాకాటి శ్రీహరి వైపు అటు మంత్రి వివేక్ గారు, మూడో ప్లేస్ కవిత గారిది ఉండేది. రాహుల్ గాంధీ అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి నిర్ణయం అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు? ఎక్కడ వచ్చినటువంటి వార్త? ఇది ఓన్లీ స్పెక్యులేషన్, ఊహాగానాలకు అద్దు లేదు, దానికి ఆధారాలు లేవు. దాని గురించి మనం చెప్పలేము. ఎవరై ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ భావజాలానికే పూర్తి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నది. రేవంత్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మొన్న ఆరంభ సభలో మాట్లాడింది ఆమె. కర్కోట కూడా అన్నది, దుర్మార్గం ఏదేదో మాట్లాడింది ఆమె. ఆమెను తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటారండి? మాకు ఏం అవసరం ఉందండి? ఇక్కడ లేరా? మాకు మహిళలు లేరా? సమర్థులైన నాయకులు లేరా మా దగ్గర? కవిత గారితో మాకు ఏం పని అండి? పూర్తి అవినీతి మరకలు అంటుకొని ఆమె టోటల్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి నచ్చినట్టు ఆమెను మేము తెచ్చిపెట్టుకొని మోయాల్సిన అవసరం మాకేముంది? ఫైనల్ తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? టీబీజేపీ టోటల్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉందండి. టీబీజేపీ ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెందింది. 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి తర్వాత 8 మంది ఎంపీలను ఇచ్చిన తర్వాత కూడా
ఇక్కడ ఏ విధంగా కూడా గ్రౌండ్లో ఫుట్టింగ్ తీసుకునే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. అక్కడ నాయకత్వంలో ఉన్నటువంటి అనైక్యత, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గపోరు, వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. ప్రజల్లో ఎంతో కొంత ఆదరణ వాళ్ళకి వచ్చినా కూడా దాన్ని వినియోగించుకునేటువంటి స్థితిలో నాయకత్వం లేదు. యాహ్! థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ సమయాన్ని మాకిచ్చినందుకు. సో, చూద్దాం మరోసారి అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందో ప్రస్తుతానికైతే డిక్లరేషన్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉంది తప్ప ప్రజల కోసం ఎక్కడ కూడా పోరాడతలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ శ్రీనివాసరావు గారు చెప్పడం జనరల్ జరుగుతుంది. సెక్రటరీ. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.